అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి రచకెక్కాయి. ఈరోజు ఏదైతే గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ ఎత్తున రైతుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని అందరినీ కూడా అక్కడ ఆ సమావేశానికి హాజరయ్యేలా కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభ దగ్గర స్టేజ్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన సందర్భంగా శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీరంతా కూడా స్టేజ్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు సరితను, అదేవిధంగా సంపత్ కుమార్ను కూడా స్టేజ్ పైకి పిలవలేరంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలంతా కూడా ఆ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ పూర్తిగా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి సైతం అక్కడ పూర్తిగా ఈ వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పరిస్థితి. కార్యకర్తలందరికీ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కార్యకర్తలంతా కూడా ఆగ్రహంతో, ఆవేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి, అదేవిధంగా భూభారతి పోర్టల్కు సంబంధించి కూడా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడంతా కూడా గందరగోళ వాతావరణం ఏర్పడింది. కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే పూర్తిగా రెండు వర్గాలకు సంబంధించిన వారంతా కూడా ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ స్టేజ్ పైకి దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులంతా కూడా వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ఏదైతే ఆ సరిత వర్గం కావచ్చు, అదేవిధంగా మిగతా వర్గాలకు సంబంధించిన వారంతా కూడా తోపులాడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి రైతులు కావచ్చు, మిగతా వారంతా కూడా ఆ అవగాహన సదస్సులో ఈ కార్యకర్తల మధ్యలో జరిగినటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితులను చూసి కూడా వారంతా కూడా కొంత ఇబ్బందికి పడినటువంటి పరిస్థితి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్గం కావచ్చు, అదేవిధంగా సరిత వర్గం మధ్యలో తోపులాటలు, వాగ్వాదాలు జరిగినటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ భూభారతి పోర్టల్కు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి సమక్షంలోనే, మంత్రి ముందే కార్యకర్తలంతా కూడా బాహాబాయికి దిగడం, వారంతా కూడా నినాదాలు చేస్తూ అక్కడంతా కూడా రసాభాస చేయడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం అనేది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో సరిత వర్గంకు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన అనుచరుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మంత్రుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ గతంలో జుపల్లి సమక్షంలో జరిగింది, ఇప్పుడు పొంగులేటి సమక్షంలో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా అధిష్టానం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా వీరి మధ్య ఈ గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా సమసిపోయేటట్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక కార్యకర్తలు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్.